క్రింజ్ కామెడీ అనలేం కానీ మంచి కామెడీనే ఉంది. ఆ కామెడీ టైమింగ్స్ కూడా బాగా సెట్ అయ్యాయి. సినిమా మాత్రం అదిరిపోయింది. మౌలి అండ్ శివాని క్యారెక్టర్ కూడా చాలా బాగా రాశారు. ఓల్డ్ టైమ్ లా కాకుండా కొంచెం న్యూ జనరేషన్ కి అటాచ్ అయ్యేలాగా మంచి స్టోరీతో ఇచ్చారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ టాకీస్. మౌలి, తనని ప్రశాంత్, శివాని నాగారం, రాజీవ్ కనకాల గారు నటించిన లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ. మూవీ వాజ్ గుడ్ అండ్ కామెడీ టైమింగ్స్ ఈజ్ అవసరం. ఎస్పెషల్లీ మౌలి అండ్ రాజీవ్ కనకాల గారి మధ్య మరియు మౌలి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ మౌలి శివాని మధ్య జరిగే లవ్ స్టోరీ, ఆ ఇంట్రడక్షన్ షార్ట్స్, ఆ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసే టైము, ఆ తర్వాత మౌలి గారు హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తారు. అక్కడ హీరోయిన్ మాత్రం మౌలిని కొడుతుంది. ఆ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. చూస్తే నవ్వలేక అల్లాడతారు. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. ప్రీ ఇంటర్వల్ దగ్గర నుంచి వాళ్ళ లవ్ స్టోరీ ఈ ఎక్స్పెక్ట్ చేసే దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. వేరే లెవెల్లో ఉంటుంది అక్కడ నుంచి కామెడీ మాత్రము. ఎస్పెషల్లీ ఆ కోచింగ్ సెంటర్ లో హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ బావ మధ్య జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ లో హీరో ఇచ్చే ఎక్స్ప్రెషన్ కూడా వేరే లెవెల్ ఉంటాయి. ప్రీ ఇంటర్వల్ టైం నుండి ఇంటర్వల్ వరకు నవ్వుతూనే ఉంటారు. హాల్లో అయితే సెకండ్ హాఫ్ లో హీరో ఇచ్చిన సర్ప్రైజ్ బై మిస్టేక్ లో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చూస్తారు. ఆ ఫాదర్ ఎక్స్ప్రెషన్స్, సడన్ గా వాళ్ళ మదర్ వచ్చి ఆ వీడియోలు చూడడం వల్ల వచ్చే ఎక్స్ప్రెషన్స్, అక్కడ కామెడీ మాత్రం ఫుల్ జనరేట్ అవుతుంది. ఆ హీరో ఇచ్చిన సర్ప్రైజ్ అయితే నవ్వలేక అల్లాడతారు అనుకోండి. థియేటర్ లో హీరో ఇచ్చిన సర్ప్రైజ్లలో కొన్ని క్రింజ్ గా అనిపిస్తాయి, అవి అవాయిడ్ చేసేయండి. కానీ ఆ క్రింజ్ గా ఉండేవి మంచి కామెడీ స్టఫ్ ని ఇస్తుంది. స్టోరీకి తగ్గట్టు స్క్రీన్ ప్లే, ఆ లొకేషన్స్, ఆ కోచింగ్ సెంటర్ అన్ని బాగా సెట్ చేసుకున్నారు. ఓవరాల్ గా మూవీ వాజ్ చాలా డేస్ తర్వాత మంచి లవ్ స్టోరీ అండ్ ఫుల్ కామెడీతో ఉన్న మూవీ ఎంజాయ్ చేయగలిగే సినిమా ఇది. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ వీకెండ్ లో మంచి టైం పాస్ అనుకోవచ్చు. మూవీలో మంచి కామెడీ ఉంది, మంచి లవ్ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ ఫాదర్ ఎమోషన్స్ కూడా చాలా నీట్ గా చూపించారు. ఈ వీకెండ్ కి మంచి సినిమా వచ్చిందని చెప్పుకోవచ్చు. మౌలి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. శివాని గారు ఆల్రెడీ ఒక సినిమా తీశారు. ఆ సినిమా కంటే ఈ సినిమాలో యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యారని చెప్పొచ్చు. రాజీవ్ కనకాల గారు అండ్ ఎస్ఎస్ కంచి గారు వాళ్ళ కామెడీ టైమింగ్స్ అయితే సూపర్. రాజీవ్ కనకాల గారు వల్ల మాక్సిమం సినిమా మొత్తం కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎస్ఎస్ కంచి ద్వారా మంచి కామెడీ జనరేట్ అవుతుంది. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే కనుక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. సాంగ్స్ కూడా అదిరిపోయినాయి, మ్యూజిక్ కూడా బాగుంది. ఇలాంటి రివ్యూ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.